తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల్లో ఒకటైన చక్రతీర్థ ముక్కోటి అత్యంత ఘనంగా జరిగింది. శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చిన సారెతో అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించగా, ఆలయ అధికారులు స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న సప్తగిరులపైన దక్షిణ భాగంలో మహాపవిత్ర తీర్థమైన చక్రతీర్థంలో ప్రతి ఏటా తమిళ కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు చక్రతీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని తిరుమలలో నిర్వహించడం ఆనవాయితీ. నేడు ద్వాదశి కావడంతో స్వామివారు, అర్చకులు, పరిచారకులు, ఆలయ అధికారులు, భక్తులు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయం నుండి ప్రదక్షిణ చక్రతీర్థానికి వచ్చారు. చక్రతీర్థంలో వెలసి ఉన్న శ్రీ చక్రతాళ్వారు వారికి, నరసింహస్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత పుష్పాలంకరణ చేసి అర్చకులు ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం టీటీడీ తరఫున ఆలయ అధికారులు సమర్పించిన వస్త్రాలను స్వామివార్లకు అలంకరించి ప్రత్యేక నివేదనలను సమర్పించి హారతిని నివేదించారు. అభిషేక కార్యక్రమం పూర్తవడంతో తిరిగి ఊరేగింపుగా స్వామివారు శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ప్రతి ఏటా టీటీడీ ఎంతో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తుండటంతో చక్రతీర్థానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు.